రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలిపింది. మహబూబాబాద్ సూచించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటు సూర్యాపేట, యాదాద్రి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. ఇక సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ ను కూడా ప్రకటించింది తెలంగాణలో. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగం అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల పాటు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్న కురిసినటువంటి వర్షాలతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఇంకా చెరువులు, కుంటలంతా కూడా జలకలను సంతరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను వరంగల్ నగరంలోని ఒక ప్రాంతంలో ఇదే ప్రాంతం నిన్న మొత్తం కూడా అంతా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా వరంగల్ నగర వ్యాప్తంగా 12 కాలనీలకు సంబంధించినటువంటి పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాలు ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, జనగామ, మిగతా జిల్లాల్లో కూడా నిన్న మొన్న వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే కొంత అనేక కాలనీలకు సంబంధించుకోవచ్చు ఇళ్లలో వారంతా కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు రేపు కూడా ఇంకా ఎక్కువగా వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎవరైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా జిల్లాల కలెక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. 2 రోజుల పాటు స్కూల్ కూడా సెలవులు ప్రకటించి అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ చూస్తే 180042533434, మొబైల్ నెంబర్ 9154425936 ఇలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన గోదావరి నిలకడ కొనసాగుతుంది. మేడియాడ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ఫ్లో 1,09,020 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయిలో 85 గేట్లను అధికారులు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి నిన్నటి నుంచి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వాగులు, చెరువులు, నదుల దగ్గరికి వెళ్ళకూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో బయటికి రావద్దు. తడిసినటువంటి గోడల వద్ద, పాత ఇళ్లలో కాకుండా సురక్షితమైనటువంటి ప్రదేశాలలో ఉండాలి. ములుగు జిల్లా పరిసరాల్లో గోదావరి వాగులు, వంకలు పొంగిపోయినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాగులు దాటవద్దు, ఎవరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసి కలెక్టర్లు, అధికారులు, పోలీసులంతా అప్రమత్తంగా ఉండి స్థానిక చెరువులు కావచ్చు, క్షేత్రస్థాయిలో వాటర్ ఫ్లో ఎట్లా కొనసాగుతుందో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలంటే సీతక్క విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, జనగామ, హన్మకొండ జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇటు పర్వతగిరి మండలం వడ్లకొండ శివారు ఊర చెరువుకు ఒక ముప్పు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తం భారీ వర్షాలతో ఆ చెరువు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో గండి పడేటువంటి ప్రమాదం ఉందని అప్రమత్తమై కలెక్టర్ సత్యశారదేవి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నారాజు చెరువు వద్దకు చేరుకొని ఇరిగేషన్ ఇతర శాఖ అధికారులతో కలిసి పరిశీలన చేశారు. అయితే ప్రమాద నేపథ్యంలో గండి పడకుండా మరమ్మత్తు పనులు చేపట్టినటువంటి పరిస్థితి. ఇలా ఉత్తర తెలంగాణ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక అధికారులు కావచ్చు, మొత్తం పోలీసులంతా కూడా చెరువులు, కుంటల దగ్గర కావచ్చు, ఎక్కడైతే వరద ఫ్లో కావచ్చు, ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉంటుందో అందరినీ అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఇటు వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం నారాయణపూర్ వద్ద ఒక ఆకేరు వాగులో పశువుల కాపరి గల్లంతయ్యారు. గేదెలను బయటికి తోలేందుకు ఆకేరు వాగులోకి దిగి పశువుల కాపరి కందికర్ల ఉప్పలయ్య గల్లంతినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు గాలింపు చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఇటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఎక్కువగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వాటర్ ఫ్లో కొంత తగ్గుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలోని అనేక కాలనీల ప్రజలు ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇంట్లోకి వెళ్లి తడిసినటువంటి సామాగ్రిని అంతా చూస్తూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్న అర్ధరాత్రి నుంచి నిన్న వరకు కంటిన్యూగా వరంగల్ నగరంలో వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఒక భయాందోళన చెంది అధికారులు అప్రమత్తం చేసి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, జీడబ్ల్యూఎంసీ సంబంధించినటువంటి సిబ్బంది అక్కడ రంగంలోకి చేరి వారందరినీ కూడా మిగతా ఆ కాలనీలకు, పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో ఎప్పుడు వర్షాలు
వర్షాలు కుట్టినా కూడా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి కాలనీలు అనేకంగా చిన్నపాటి వర్షానికే మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నగరానికి సంబంధించినటువంటి డ్రైనేజీ భూగర్భ డ్రైనేజ్ సరిగా లేకపోవడంతోనే ఒక 41 కాలనీలకు ముంపు గురవుతున్నట్టుగా స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్టీఆర్ నగర్ కావచ్చు, ఇటు సాయి నగర్, గణేష్ కాలనీ, డికేఆర్ నగర్, లక్ష్మీ గణపతి కాలనీ, మధురా నగర్, వివేకానంద కాలనీ, శివనగర్, మైసయ్య నగర్ తో పాటు మరికొన్ని కాలనీలు కూడా మొఖాల లోతు వరకు నీటిలో కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. మన విజువల్లో చూస్తున్నాం. ఇది వరంగల్ నగరంలోని సంతోష్ మాత కాలనీకి సంబంధించినటువంటి అంటర్ రోడ్లో ఉన్నటువంటి ఆ కాలనీ. ఇలా నిన్న మొత్తం కూడా ఇలానే వాటర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కొద్దిగా ఇప్పుడిప్పుడే వాటర్ అంతా బయటికి వెళ్ళి అధికారులంతా కూడా కొంత వాటర్ను బయటికి పంపేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కలుగుతుంది. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై కూడా వరద నీరు పోటెత్తి కరీమాబాద్, ఉరుసు, నాగేంద్ర ఆ ప్రాంతాలు మొత్తం జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. నాలాల ఆక్రమణ, నాలాల నిర్వహణ సరిగా లేకపోవడంతో నగరం ముంపు కారణమవుతుంది కూడా విశ్లేషకులు కావచ్చు, ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలా వర్షాలు కురుస్తుంటే ఈ రోజు మాత్రం నగరంలో కొంత వర్షం లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే నగరవాసులు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాలో మాత్రం ఇంకా వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓపెన్ కాస్ట్ సంబంధించినటువంటి సింగరేణి అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే సింగరేణి ఉత్పత్తి నిలిపించినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ నగరంలో ఇప్పుడిప్పుడే కాలనీ వాసులంతా బయటకు వచ్చి తేలినటువంటి పరిస్థితులు కనబడుతుంటే ఇటు జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో మాత్రం చెరువులు, కుంటలన్నీ కూడా మత్తడి పోస్తూ రాకపోకలకు అంతరాయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఇలానే ఉత్తర తెలంగాణ జిల్లాలు కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అప్రమత్తంగా కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పోలీస్ అధికారులు కావచ్చు, కలెక్టర్లు, రెవెన్యూ అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీపిక. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.